ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. మరి యొక్క శ్రేష్టమైన దినమును ప్రభు మనకు అనుగ్రహించినందుకై దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథములో నుంచి దావీదు కీర్తనలు 52వ అధ్యాయము 8వ వచనాన్ని ధ్యానాంశముగా తీసుకుందాం. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె నున్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. దావీదు అంటున్నాడు, నేనైతే మందిరావరణములో నాటబడిన వాడినిగా ఉన్నాను. పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను అంటున్నాడు. అవును కదా, దేవుని మందిరావరణములో నాటబడుట ఎంత ఆశీర్వాదం. దేవుని మందిరం శ్రేష్టమైన ఆలయం, పరిశుద్ధ ఆలయం. అక్కడ నివసించువారు ధన్యులు. 84వ కీర్తనలో దావీదు చెప్తాడు, అవును, సైన్యములకు అధిపతికి యెహోవా దేవా, నీ మందిరావరణములను చూడాలని నా హృదయము, నా ప్రాణము ఆశ కలిగి ఉన్నదంటాడు. నిజంగా దేవుని ఆవరణములో ఉండుట ఎంత గొప్ప అనుభవం. అంతేకాదు, ఆ కృప, ఆయన కృపయందు నమ్మిక ఉంచటం ఎంత ఆత్మీయ మెలకువ. నిజంగా నేటి దినాల్లో దేవుని బిడ్డలమైన మనము ఎక్కడ మనము నివసిస్తున్నాం? దేవుని ఆవరణములో అనుదినము దేవుని స్తుతించగలుగుతున్నామా? దేవుని సన్నిధిలో నిలవగలుగుతున్నామా? దేవుని ఇంటికి దూరంగా నివసిస్తున్నామా? మందిరమును ప్రేమించువారు వర్ధిల్లుదురు. మందిర ఆవరణములో నివసించువారు ధన్యులు. అక్కడ దేవుని యొక్క కృపకు అది నిలయం, అది పరిశుద్ధతకు నిలయం. కనుక పరిశుద్ధాత్మ నివసించు ఆ స్థానములో మనం నిలిచి ఉండుట ఎంతో శ్రేష్టమైన అనుభవం. నిజంగా దావీదు రాజు కదా, అతనికి ఎన్నో పట్టుపరుపులు కలిగిన శ్రేష్టమైన నగరులు, భవనములు ఉన్నాయి. కానీ దానిలో నివసించటానికి దావీదు ఇష్టపడలేదు. దావీదు దేవుని ఆవరణములో ఒలీవ చెట్టు వలె నాటబడిన వాడిగానిగా ఉంటున్నాడు అంటున్నాడు. ఒలీవ చెట్టు ప్రతి భాగము ఆశీర్వాదకరమైనదే. అవును కదా, దీవెనకరమైన అనుభవంలో నేనున్నానంటున్నాడు. నిత్యము దేవుని సన్నిధిలో ఉండటానికి ఇష్టపడ్డాడు. అందుకే తన సంతానాన్ని దేవుడు ఎంతగానో, దేవుని కృప అతని ఎడలుంచి దేవుడు ఆశీర్వాదాన్ని ఇస్తూ వచ్చాడు. నేటి దినాల్లో దేవుని బిడ్డలు దేవుని ఆవరణమునకు ప్రియుడా, నీవు ఎలా ఉంటున్నావు? దేవుని ఆవరణమును ప్రేమించగలుగుతున్నావా? దేవుని సన్నిధిలో, దేవుని మందిరములో గుమ్మము యొద్ద కనిపెట్టుకుని ఉండగలుగుతున్నావా? దేవుని మందిరావరణంలో నిలిచి దేవుని స్తుతించగలుగుతున్నావా? రావలసిన, వర్ధిల్లవలసిన అనుభవాన్ని పోగొట్టుకుంటున్నావా? దేవుని ఇంటిని విడిచి లోకంలో తిరుగులాడుచున్నావా? ప్రియుడు, అందుకే ఉదయకాలం ప్రభు దావీదు తన భక్తుడైన దావీదు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆయన నామము ఆయన భక్తుల దృష్టికి ఉత్తమమైనది. ఆ నామమును స్మరిస్తూ దేవుని సన్నిధిలో నివసించేవాడిగా దావీదు ఉన్నాడు. నీ అనుభవం ఎలా ఉంది? నీ సంతానము, నీవు ఎలా ఉంటున్నావు? నీ కుటుంబము, నీ భార్య, నీ బిడ్డలు దేవుని సన్నిధిలో, దేవుని ఆవరణములో ఒలీవ మొక్కల వలె నాటబడిన వారుగా ఉంటున్నారా? దేవుని ఇంటికి దూరస్తులుగా ఉంటున్నారా? వారం వెంబటి వారం పోగొట్టుకుంటూ దేవుని సన్నిధిని విడిచి తిరుగులాడే వారముగా, లోకంలో ప్రయాసపడే వారముగా ఉంటే అది వ్యర్థమైన ప్రయాసగా మిగిలిపోతుంది. దేవుని సన్నిధిలో ఆశీర్వాదం ఉంది. దేవుని ఆవరణములో మనకి తెలుసు, సమూయేలు అనే భక్తుడు దేవుని ఆవరణములో ఉండి దేవుని యొక్క స్వరం విన్నాడు. పరిశుద్ధాత్మ నింపుదలను పొందాడు. 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులకు ప్రవక్తగా, యాజకుడుగా, న్యాయాధిపతిగా ఖ్యాతిని, ఘనతను ఎంతగానో సంపాదించగలిగాడు. దేవుని కృపకు పాత్రుడయ్యాడు. నిజంగా ఎంత గొప్ప అనుభవం. దేవుని ఆవరణములో ఉండేవాడు తప్పక వర్ధిల్లుతాడు. దేవుని మందిరమును ప్రేమించువాడు ఆశీర్వదించబడతాడు. నీ జీవితంలో నువ్వు ఎలా ఉంటున్నావు? ప్రియ సహోదరి, సహోదరుడా, రక్షించబడిన నాటి నుంచి నీ ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉంది? దేవుని ఆవరణమును ప్రేమించగలుగుతున్నావా? దేవుని సన్నిధిలో నిలవగలుగుతున్నావా? నీ స్థితి ఎలా ఉంది? అందుకే ఉదయకాలం
దావీదు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నేనైతే అంటున్నాడు. నీవైతే మరి ఎలా ఉంటున్నావు? నేనైతే ఒలీవ చెట్టు వలె నాటబడి ఉన్నాను అంటున్నాడు. అంత గొప్ప రాజు, ఘనత కలిగిన వాడే దేవుని ఆవరణంలో నాటబడిన వాడిగా ఉండటానికి ఇష్టపడుతున్నాడు. నీవు మరి నీ స్థితిని బట్టి నువ్వు లోకంలో తిరుగులాడుచూ ఉంటే ఈ ఉదయకాలం ప్రభు మాట్లాడుతున్నాడు. సరిదిద్దుకొని దేవుని ఆవరణంలో ఉండటం, దేవుని సన్నిధిలో ఉండటానికి సమయమును దేవునికి ఇవ్వటానికి ఇష్టపడు. అప్పుడు నీవును నీ ఇంటి వారు ఆశీర్వదించబడతారు. ఈ ఆశీర్వాదమును పోగొట్టుకోక దేవుడిచ్చిన అనుభవంలో సరిదిద్దుకునే కృప దేవుడు నీకు, నాకు, మనకందరికీ సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అవునయ్యా, నీ ఆవరణంలో ఓ దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. అవును, దావీదు భక్తుడు చెప్తున్నాడు, నీ మందిర ఆవరణంలో నీ ప్రసన్నతను చూడాలని నా ప్రాణము సొమ్మసిల్లుచున్నదంటాడు. అవును, దావీదు దేవుని మందిరములో ఒలీవ చెట్టు వలె నాటబడిన వాడిగా ఉన్నానంటున్నాడు. నా ఆధ్యాత్మిక జీవితంలో ప్రభువా, మా స్థితి ఏంటి? మేము లోకంలోనే ఎంతో వ్యర్థమైన కాలమును అయా లోకంలో కాలమును వెళ్ళబుచ్చుకుంటూ దేవుని ఆవరణంలో నివసించలేని బలహీనులము ఉంటున్నాం. దయతో క్షమించు. పొందవలసిన ఆశీర్వాదాన్ని పొందుకొనలేని వారు. దావీదు అంత గొప్ప రాజు అయినప్పటికీ నీ ఆవరణంలో ఉండటానికి ఇష్టపడ్డాడంటే అది ఎంత కృపకు పాత్రుడో, ఎంత ఆశీర్వాదముందో ఎరిగి ఉన్నాడు. మేమైతే అది ఎరగలేని స్థితిలో ఉంటున్నాం. ప్రభా, సంఘం జ్ఞాపకం చేసుకొనుము. నీ ఆవరణంలో నివసించే బిడ్డలుగా ముద్రించుము. పరిశుద్ధాత్మని క్రియ మీరు జరిగిస్తురండి. అవనకాల బిడ్డల భవిష్యత్తును కూడా దీవించండి. కుటుంబాలను ఆధ్యాత్మికంగా కడుతురండి. ఇదనమంతా మీ కృపలో బలపరుస్తురమ్మని మీ చేతికి అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.